హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ సిరీస్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ హీప్స్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో ట్రీస్ గురించి అయితే చూసాం. ట్రీస్లో కంప్లీట్గా ట్రీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్చువల్గా చూసాం. అదేవిధంగా ప్రోగ్రామ్స్లో కూడా చూసాం. బైనరీ ట్రీ, అదేవిధంగా బైనరీ సెర్చ్ ట్రీ, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ అవి ఎలా ప్రోగ్రామ్స్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి డీటెయిల్గా ట్రీస్ గురించి అయితే డిస్కషన్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా హీప్స్ గురించి అనమాట. మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా హీప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. హీప్స్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి పైథాన్లో హీప్స్ అంతా కూడా. సో అదంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ హీప్? సో హీప్ అంటే ఏంది అని చెప్పేసి చూస్తే, ఏ హీప్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో మనం ఆల్రెడీ క్యూ టాపిక్ చెప్పేటప్పుడు నేను ప్రయారిటీ క్యూలో మిన్ హీప్ అని చెప్పేసి చెప్పాను కదా. సో సేమ్ అలాగే మనకి హీప్ అనేది ఒక స్పెషలైజ్డ్ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో ట్రీ బేస్డ్ ఉంటుంది హీప్ అనే డేటా స్ట్రక్చర్, ట్రీ బేస్డ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ అనమాట. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే, ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఈజ్ ఏ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో ఇది వచ్చేసి కంప్లీట్ బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ప్రతి ఒక్క నోడ్కి ఎయిదర్ 0 or 1 or 2 మ్యాక్స్ 2 నోడ్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి నోడ్కి అట్మోస్ట్ 2 నోడ్స్ మాత్రమే ఉంటాయి. సో దాన్ని మనం బైనరీ ట్రీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే, సో బైనరీ ట్రీ అంటే తెలుసు మనకి ప్రతి నోడ్కి అట్మోస్ట్ 2 నోడ్స్ ఉంటాయి. బట్ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే, సో కంప్లీట్ బైనరీ ట్రీ ఇస్ ఎ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో కంప్లీట్ బైనరీ ట్రీ అనేది కూడా ఒక బైనరీ ట్రీ. సో ఇందులో ఏంటంటే అన్ని లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి అనమాట. సో ఇది రూట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి లెవెల్ 0, సో కంప్లీట్గా ఫిల్ అయింది. అండ్ లెవెల్ 1లో కూడా కంప్లీట్గా ఫిల్ అయ్యాయి 2 నోడ్స్. సో లెవెల్ 2లో ఏంటంటే ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో ఫిల్ అవ్వకూడదని కాదు, బట్ సో లాస్ట్ లెవెల్లో ఏంటంటే మనకి ఎంటీ స్పేస్ కూడా ఉంటుంది. లాస్ట్ లెవెల్లో మనం లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ మనం నోట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే, లాస్ట్ లెవెల్ నోట్స్ ఆర్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ 4 నుంచి స్టార్ట్ చేస్తాం. సో 4th నోడ్, 6th నోడ్, తర్వాత 3rd నోడ్కి లెఫ్ట్ 6, రైట్ ఇంకో నోడ్ అలాగా. సో ఇక్కడ లాస్ట్ లెవెల్ అనేది మనకి పూర్తిగా ఫిల్ అవ్వలేదు. సో ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్, రిమైనింగ్ అన్ని లెవెల్స్లో నోట్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అయి ఉంటే దాన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పేసి అంటాం. ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో లాస్ట్ లెవెల్ అనేది మనకి కంప్లీట్గా ఫిల్ అవ్వకుండా రిమైనింగ్ అన్ని లెవెల్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటే దాన్ని మనం కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పేసి అంటాం. అండ్ లాస్ట్ లెవెల్లో నోట్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ మనం ఫిల్ చేస్తాం. నో గ్యాప్స్ అలౌడ్ బిట్వీన్ నోట్స్. సో నోట్స్ మధ్యలో ఎటువంటి గ్యాప్స్ అనేవి అలో చేయమన్నమాట. సో లాస్ట్ లెవెల్ ఎక్సెప్ట్ చేసి రిమైనింగ్ అన్ని లెవెల్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో లాస్ట్ లెవెల్లో మాత్రం మనకి గ్యాప్స్ ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. రిమైనింగ్ అన్ని లెవెల్స్లో కూడా కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి నోట్స్. లాస్ట్ లెవెల్లో నోట్స్ని లెఫ్ట్ టు రైట్ మనం ఫిల్ చేస్తాం. అండ్ నో గ్యాప్స్ అలౌడ్ బిట్వీన్ నోట్స్. ఇది మన కంప్లీట్ బైనరీ ట్రీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో హీప్ అనేది ఒక కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఏ హీప్ ఈజ్ స్పెషలైజ్డ్ ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్, ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో హీప్ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అండ్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ఆర్డరింగ్ రూల్ కాల్డ్ హీప్ ప్రాపర్టీ. సో మనం ఆ కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేయొచ్చు హీప్ని, బట్ ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. కంప్లీట్ బైనరీ ట్రీలో ఏవైతే నోట్స్ ఇన్సర్ట్ చేస్తామో, సో ఆ నోట్స్కి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. మన బైనరీ సెర్చ్ ట్రీలో ఎలాగైతే ఇన్సర్ట్ చేసేటప్పుడు రూట్ కంటే లెస్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సబ్ ట్రీలో, రూట్ కంటే గ్రేటర్ వాల్యూస్ అన్ని కూడా రైట్ సబ్ ట్రీలో ఉండాలి అని ఎలా అయితే ఆర్డర్ ఫాలో అవుతుందో, సో ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఉంటుంది హీప్లో కూడా. సో దాన్ని మనం హీప్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. ఆ ఆర్డర్ ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనం ఆ రూల్ని హీప్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. సో యూజ్ టు ఎఫిషియెంట్లీ గెట్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్. సో హీప్స్ అనేవి మనకి మినిమం ఎలిమెంట్ కానీ మ్యాక్సిమం ఎలిమెంట్ కానీ ఎఫిషియెంట్గా మనం వీ కెన్ గెట్ ఎఫిషియెంట్లీ అనమాట. సో మినిమం ఎలిమెంట్ కానీ మ్యాక్సిమం ఎలిమెంట్ కానీ మనం ఎఫిషియెంట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ హీప్. సో హీప్ అనేది ఒక ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్. సో కంప్లీట్ బైనరీ ట్రీ
రిప్రజెంటేషన్లో ఉంటుంది. అండ్ ఇది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. దాన్ని మనం హీప్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. అండ్ హీప్ని మనం మెయిన్గా మినిమం కానీ మ్యాక్సిమం ఎలిమెంట్ కానీ ఎఫిషియెంట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట హీప్ యూజ్ చేసి. సో హీప్ ప్రాపర్టీ అంటే ఏంది, ఎలా ఇన్సర్ట్ చేస్తాం అదంతా కూడా చూద్దాం. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఆల్రెడీ చూసాము. సో ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ రిమైనింగ్ ఆల్ లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్. సో నెక్స్ట్ హీప్ ప్రాపర్టీ. సో ఇక్కడ హీప్లో నేను చెప్పిన ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది నోట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు, దాన్ని మనం హీప్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. సో ఈ కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్లో ఈ హీప్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి మనం నోట్స్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ ఆర్డర్ రూల్ అనేది ఫాలో అవుతాం, దాన్ని హీప్ ప్రాపర్టీ అంటాం. సో హీప్ ప్రాపర్టీ అంటే ఏందని చెప్పేసి చూద్దాం. సో హీప్ ప్రాపర్టీ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్. సో మనం ప్రయారిటీ క్యూ చెప్పుకునేటప్పుడు మిన్ హీప్ గురించి కూడా చూసాం కదా. సో ఇక్కడ హీప్ ప్రాపర్టీ ఏంటంటే మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్ 2 టైప్స్ ఉంటాయి. సో మిన్ హీప్ యూజ్ చేయొచ్చు హీప్ ప్రాపర్టీ లాగా, లేదంటే మ్యాక్స్ హీప్ అయినా యూజ్ చేయొచ్చు. సో మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ పైన ఉన్న డయాగ్రామ్ మిన్ హీప్ అండ్ ఇక్కడ కింద ఉన్న డయాగ్రామ్ మ్యాక్స్ హీప్. సో ఇది మనకి కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్. సో ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్ రిమైనింగ్ అన్ని లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి. సో ఈ కంప్లీట్ బైనరీ ట్రీలో నేను ఏం చేస్తున్నా, ఈ నోట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నా 12, 25, 19, అదేవిధంగా కింద వచ్చేసి 41, 36, 25, 12. సో అదేవిధంగా నోట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. బట్ నేను ఇక్కడ ర్యాండమ్గా ఇన్సర్ట్ చేయలేదు, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ రూల్ని యూస్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం, అదే హీప్ ప్రాపర్టీ అనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. హీప్ ప్రాపర్టీలో 2 టైప్స్ ఉంటాయి, మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్ అనమాట. సో మిన్ హీప్ అంటే పేరెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అట్ రూట్. సో మిన్ హీప్లో ఏంటంటే ప్రతి పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్స్ కంటే లెస్ ఆర్ ఈక్వల్ ఉంటుంది అనమాట, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. సపోజ్ ఈ సబ్ ట్రీ చూద్దాం, 25, 36, 41 చూసుకుందాం. ఇక్కడ పేరెంట్ నోడ్ వచ్చేసి 25 అండ్ చైల్డ్ నోడ్స్ 36 అండ్ 41. సో మిన్ హీప్ రూల్ ఏంటి, పేరెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో పేరెంట్లో ఉన్న వాల్యూ చిల్డ్రన్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో చైల్డ్ నోడ్స్లో 36, 41 ఉంది. సో పేరెంట్ నోడ్లో 25 ఉంది. సో 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36 అండ్ 41. సో మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అదేవిధంగా ఇక్కడ 30, 19 చూసుకుంటే, సో 19 వచ్చేసి పేరెంట్ నోడ్, 30 వచ్చేసి చైల్డ్ నోడ్. సో ఇక్కడ కూడా పేరెంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్, ఎందుకంటే పేరెంట్ నోడ్లో ఉన్న 19 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చైల్డ్ నోడ్లో ఉన్న 30 కాబట్టి. సో ఇది కూడా ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది, మిన్ హీప్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ 25, 19 చైల్డ్ నోడ్స్ అండ్ 12 వచ్చేసి పేరెంట్ నోడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మిన్ హీప్ ప్రాపర్టీ చెక్ చేస్తున్నాం. సో 25 అండ్ 19 చైల్డ్ నోడ్స్, పేరెంట్ నోడ్లో ఉన్న 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అండ్ 19. సో చైల్డ్ నోడ్స్ కంటే పేరెంట్ నోడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది మిన్ హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో పేరెంట్ లెస్ దాన్ ఈక్వల్ టు చిల్డ్రన్ అని చెప్పేసి చూసాం కదా. సో కంప్లీట్ మొత్తం ట్రీలో ఏం చేసా, హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసాం, మిన్ హీప్ ప్రాపర్టీ. సో మిన్ హీప్ ప్రాపర్టీ ఫాలో అవుతూ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను నోట్స్ అన్ని కూడా. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ అట్ రూట్. సో మిన్ హీప్ పర్ఫామ్ చేసినప్పుడు రూట్లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం కంప్లీట్ ట్రీలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది 12. సో ఆ 12 వచ్చేసి రూట్లో ఉంది. సో ఇంకెక్కడ పెట్టడానికి లేదు 12, ఎందుకంటే పేరెంట్ లెస్ దాన్ ఈక్వల్ టు చిల్డ్రన్ కావాలి కాబట్టి. సపోజ్ ఈ 36 ప్లేస్లో 12 ఉంది అనుకోండి, సో అది మనం మిన్ హీప్ ప్రాపర్టీ అనేది వైలేట్ చేస్తుంది, ఎందుకంటే సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 25 ఉంది, అలానే 36 ప్లేస్లో 12 తీసుకొస్తే మిన్ హీప్ ప్రాపర్టీ వైలేట్ చేస్తుంది, ఎందుకంటే పేరెంట్ గ్రేటర్ ఉంటుంది, మిన్ హీప్లో లెస్ ఉండాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇంకెక్కడ మనం పెట్టడానికి వీలు ఉండదు అనమాట. సో ఇక్కడ పేరెంట్ నోడ్లో, సో రూట్ నోడ్లో స్మాలెస్ట్ వాల్యూ అనేది వస్తుంది మిన్ హీప్లో. సో ఈ విధంగా హీప్ ప్రాపర్టీ అనేది ఉంటుంది, 2 టైప్స్, మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్. మిన్ హీప్లో ఏంటంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్స్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటుంది అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకి రూట్లో అపియర్ అవుతుంది. సో ఇది మిన్ హీప్ సింపుల్గా. నెక్స్ట్ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ అనమాట. మిన్ హీప్లో పేరెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్, బట్ మ్యాక్స్ హీప్లో ఏంటంటే పేరెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. మ్యాక్స్ ఉంది కదా, సో మ్యాక్స్ హీప్లో పేరెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో ఇక్కడ మ్యాక్స్ హీప్లో ఏంది, ప్రతి పేరెంట్ చైల్డ్ నోడ్స్ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి స్టార్ట్ చేస్తే,
సో ఇక్కడ చైల్డ్ నోడ్స్ 25 అండ్ 12, పేరెంట్ నోడ్ వచ్చేసి 36. సో పేరెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో పేరెంట్ నోడ్లో ఉన్న 36 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్స్లో ఉన్న 25 అండ్ 12. సో మ్యాక్స్ ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేసి. నెక్స్ట్ 19, 30. సో పేరెంట్ నోడ్లో ఉన్న 30 చైల్డ్ నోడ్లో ఉన్న 19 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి సో ఇది కూడా మ్యాక్స్ ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. అండ్ 36 అండ్ 30 చైల్డ్ నోడ్స్, 41 వచ్చేసి పేరెంట్ నోడ్. సో పేరెంట్ నోడ్లో ఉన్న 41 చైల్డ్ నోడ్స్లో ఉన్న 36 అండ్ 30 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా మనకి మ్యాక్స్ ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సో కంప్లీట్గా మనం మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అనేది ఫాలో అయిపోయి ఇక్కడ ఇన్సర్షన్ చేసాం నోట్స్ అన్ని కూడా. మ్యాక్స్ హీప్ అనేది బిల్డ్ చేసాం ఇక్కడ, అండ్ పైన మిన్ హీప్ బిల్డ్ చేసాం. సో ఇక్కడ మిన్ హీప్లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. మ్యాక్స్ హీప్లో ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. సో ఈ కంప్లీట్ బైనరీ ట్రీలో మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 41. సో 41 అనేది రూట్లో అపియర్ అవుతుంది. సో ఆ విధంగా ఎఫిషియెంట్గా మనం మిన్ ఎలిమెంట్ కానీ మ్యాక్స్ ఎలిమెంట్ కానీ హీప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా హీప్ అనమాట. సో హీప్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి ఒక ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్, కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్లో ఉంటుంది. సో ఆ ట్రీలో మనం నోట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ బేస్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ ఆర్డర్ రూల్ ఏంటంటే హీప్ ప్రాపర్టీ. సో హీప్ ప్రాపర్టీలో 2 టైప్స్ ఉంటాయి, మిన్ హీప్, మ్యాక్స్ హీప్. సో మిన్ హీప్లో ఏంటంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్స్ ఉండాలి, అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. అలాగే మ్యాక్స్ హీప్ అంటే ఏంటంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ చైల్డ్ నోడ్స్ కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, అండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజెస్ కూడా ఉన్నాయి కదా, మిన్ హీప్ ఇమేజ్, అదేవిధంగా మ్యాక్స్ హీప్ ఇమేజ్. సో ఈ విధంగా మనం హీప్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని హీప్ని బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ ఆర్డరింగ్ రూల్ కాల్డ్ హీప్ ప్రాపర్టీ. సో హీప్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మిన్ హీప్ కానీ మ్యాక్స్ హీప్ కానీ బిల్డ్ చేస్తాం అన్నమాట. సో ఇది సింపుల్గా హీప్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. సో రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉంటుంది, సో విజువల్గా ఈ విధంగా ఉంటుంది. సో ట్రీ రిప్రజెంటేషన్, కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్లో ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం అరేస్తో రిప్రజెంట్ చేస్తాం. హీప్స్ ఆర్ స్టోర్డ్ యూజింగ్ అరేస్, నో పాయింటర్స్ నీడెడ్. సో ఎటువంటి పాయింటర్స్ అనేది అవసరం లేదనమాట. అరేస్ యూజ్ చేసుకొని హీప్స్ని అయితే స్టోర్ చేస్తాం. సో ఇక్కడ విజువల్ రిప్రజెంటేషన్ అయితే ఈ విధంగా ట్రీ రిప్రజెంటేషన్లో ఉంటుంది, బట్ మనం ఇక్కడ అరేస్ యూజ్ చేసుకొని హీప్స్ని స్టోర్ చేస్తాం. అండ్ రిప్రజెంటేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది, ఇండెక్స్ అండ్ వాల్యూ. సో అరేస్లో ఇండెక్స్ యూజ్ చేసుకొని వాల్యూస్ స్టోర్ చేస్తాం, అండ్ అదే ఇండెక్స్ యూజ్ చేసుకొని కూడా వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సేమ్ ఇక్కడ ఇండెక్స్ 0, 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంది, అండ్ వాల్యూస్ కూడా 10, 20, 30, 40, 50 అని చెప్పేసి ఉన్నాయి. సో 0th ఇండెక్స్లో 10, ఫస్ట్ ఇండెక్స్లో 20, సెకండ్ ఇండెక్స్ 30, థర్డ్ ఇండెక్స్ 40, అండ్ ఫోర్త్ ఇండెక్స్ 50. సో ఈ విధంగా ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి, అండ్ ఆ ఇండెక్స్లో పర్టికులర్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అరేస్ యూస్ చేసుకొని హీప్స్ని స్టోర్ చేస్తాం. సో ఇది మనకి రిప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ రిలేషన్షిప్స్. సో ఇండెక్స్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి ఉంటుంది. సో స్పెసిఫిక్ ఇండెక్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పేరెంట్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ లెఫ్ట్ చైల్డ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా రైట్ చైల్డ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దీస్ ఫార్ములాస్ హెల్ప్ నావిగేట్ ట్రీ ఇన్ అరే. సో మనకి అరేలో అయితే సపోజ్ 0th ఇండెక్స్లో ఉన్నది రూట్ అని చెప్పొచ్చు, అండ్ ఫస్ట్ ఇండెక్స్లో లెఫ్ట్ చైల్డ్, సెకండ్ ఇండెక్స్లో రైట్ చైల్డ్, సో అదని చెప్పొచ్చు. బట్ స్పెసిఫిక్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సపోజ్ మిన్ హీప్లో ఇక్కడ 12 అనేది రూట్ నోడ్ అంటే పేరెంట్ నోడ్. సో 12కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 25, రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 19. సపోజ్ 19 ఇండెక్స్ కావాలి నాకు. సో రైట్ చైల్డ్ నోడ్ ఇండెక్స్ కావాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ లెఫ్ట్ చైల్డ్ అంటే సో 2 into i+1. సో 2 into i+1. సో i అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సపోజ్ 2 into i, సో i వచ్చేసి 0 కాబట్టి సో 2 into 0 0 అవుతుంది, +1. సో లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. సో లెఫ్ట్ చైల్డ్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. సో ఈ విధంగా 25 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది, 0th ఇండెక్స్లో రూట్ ఉంటుంది. సో ఇక్కడ 0th ఇండెక్స్లో రూట్ ఉంటుంది, 20 లెఫ్ట్ చైల్డ్ కాబట్టి ఫస్ట్ ఇండెక్స్లో ఉంది, అండ్ రైట్ చైల్డ్ కూడా సేమ్ 2 into i+2. సో 2 into i 0 కాబట్టి 2 into 0 0 +2.
సో రైట్ చైల్డ్ వచ్చేసి సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. సో ఈ విధంగా 19 అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. ఇక్కడ 30 అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది. సో విచ్ ఇస్ రైట్ చైల్డ్. సో 0 ఇండెక్స్లో ఉన్న 10 రూట్ నోడ్, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 లెఫ్ట్ చైల్డ్ నోడ్, సెకండ్ ఇండెక్స్లో ఉన్న 30 రైట్ చైల్డ్ నోడ్. సపోజ్ ఇక్కడ నేను లెఫ్ట్ చైల్డ్ నోడ్ దగ్గర ఉన్నా, లెఫ్ట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 1, i వచ్చేసి 1 అనమాట. సో ఆ లెఫ్ట్ చైల్డ్ నోడ్కి పేరెంట్ నోడ్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సపోజ్ i 1 కాబట్టి, సో 1 - 1 0, సో 0/2 చేసినప్పుడు మనకి 0 వస్తుంది ఆబ్వియస్గా. సో అప్పుడు పేరెంట్ నోడ్ అనేది 0th ఇండెక్స్లో ఉన్నట్టు. సపోజ్ 10 వచ్చేసి రూట్ నోడ్, 20 వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ నోడ్, 30 వచ్చేసి రైట్ చైల్డ్ నోడ్. అగైన్ 20కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ 40, రైట్ చైల్డ్ నోడ్ 50. సో 40 అనేది థర్డ్ ఇండెక్స్లో ఉంది. సో ఇప్పుడు 40 ఇండెక్స్ నుంచి నేను దాని పేరెంట్ నోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో i వచ్చేసి 3, సో 3 - 1 ఏమవుతుంది 2, సో 2/2 1 అవుతుంది. సో 3 - 1 ఇక్కడ 2 అండ్ 2/2 1 అవుతుంది. సో 40 పేరెంట్ నోడ్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20. సో ఆ విధంగా మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, నావిగేట్ అవ్వచ్చు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని. దీస్ ఫార్ములాస్ హెల్ప్ నావిగేట్ ట్రీ ఇన్ అరే. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈజీగా నావిగేట్ అవ్వచ్చు అనమాట. సో ఇవి ఇండెక్స్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు దాకా మనం హీప్స్ అంటే ఏంటి అదంతా కూడా చూసాం. ఎలా బిల్డ్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి, మిన్ హీప్, మ్యాక్స్ హీప్ ఎలా బిల్డ్ చేయాలి, ఆర్డర్ ఏం ఫాలో అవుతాయి అదంతా కూడా చూసాం. ఇప్పుడు వై హీప్స్. సో హీప్స్ ఎందుకు యూజ్ చేస్తాం హీప్స్ని అంటే, ఫాస్ట్ యాక్సెస్ టు మినిమం ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్. సో హీప్స్లో ఏంటంటే ఆల్వేస్ మినిమం ఎలిమెంట్ మిన్ హీప్లో రూట్లో అపియర్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్స్ హీప్లో మ్యాక్స్ ఎలిమెంట్ రూట్లో అపియర్ అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు, ఈజీగా రూట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటే సింపుల్గా మనకి మిన్ హీప్లో మిన్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్స్ హీప్లో మ్యాక్స్ ఎలిమెంట్ని రూట్లో యాక్సెస్ చేసుకుంటాం. సో ఫాస్ట్ యాక్సెస్ టు మినిమం ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్. అదేవిధంగా ఎఫిషియంట్ ఫర్ ప్రయారిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో ప్రయారిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది. అండ్ బెటర్ దాన్ సార్టింగ్ ఎవ్రీ టైం. సో సార్టింగ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది హీప్స్. సో మెయిన్గా హీప్స్ ఎందుకు అంటే, మినిమం ఎలిమెంట్ ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్ని ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రయారిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్కి ఎఫిషియంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైం సార్టింగ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బెటర్ దాన్ సార్టింగ్ ఎవ్రీ టైం. సో నెక్స్ట్ ఆపరేషన్స్ చూసుకుంటే మనకి ఇన్సర్ట్ ఉంటుంది, అదేవిధంగా డిలీట్, నెక్స్ట్ వచ్చేసి టాప్ ఎలిమెంట్. సో ఆల్ ఆపరేషన్స్ మెయింటైన్ హీప్ ప్రాపర్టీ. సో ఇన్సర్ట్ చేసిన ఈ ప్రాపర్టీ వయలేట్ అవ్వకుండా చేస్తాం. అదేవిధంగా డిలీట్ కానీ టాప్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా మనం హీప్ ప్రాపర్టీ బేస్ చేసుకొని చేస్తాం. సో హీప్ ప్రాపర్టీని వయలేట్ చేయలేం. సో న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినా కానీ, ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ డిలీట్ చేసినా కానీ, టాప్ ఎలిమెంట్ యాక్సెస్ చేసినా, సో ఇవన్నీ కూడా హీప్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మాత్రమే చేస్తాం. ఆల్ ఆపరేషన్స్ మెయింటైన్ హీప్ ప్రాపర్టీ. సో ఇవన్నీ కూడా హీప్ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తాయి. సో హీప్ ప్రాపర్టీని వయలేట్ చేసి మనం అయితే పర్ఫామ్ చేయమన్నమాట ఈ ఆపరేషన్స్. సో ఖచ్చితంగా హీప్ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తూనే పర్ఫామ్ చేయాలి. ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, అదేవిధంగా పిక్ ఎలిమెంట్, టాప్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా హీప్ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తూ మాత్రమే చేయాలి. హీప్ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తూ మాత్రమే పర్ఫామ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి హీపిఫై. సో హీపిఫై అంటే ఏంటి అని చూస్తే, హీపిఫై ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ నార్మల్ అరే ఇంటూ ఏ వ్యాలిడ్ హీప్. సో హీపిఫైలో ఏం చేస్తామంటే సింపుల్గా, సో మనకి నేమ్లో ఉంది హీపిఫై. సో జస్ట్ నార్మల్ అరేని వ్యాలిడ్ హీప్ లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఎదర్ ఇట్ ఈస్ మిన్ హీప్ ఆర్ మ్యాక్స్ హీప్. సో ఒక నార్మల్ అరేని హీపిఫై చేయడం అంటే, సో ఆ వాల్యూస్ని హీప్ ప్రాపర్టీ ఫాలో అవుతూ మన హీప్ని బిల్డ్ చేయడం అనమాట. సో ఎన్ష్యూర్ ద హీప్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. సో ఆ నార్మల్ అరేలో సపోజ్ ర్యాండమ్గా అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి 20, 70, 10, 60, ఆ విధంగా మనకి ర్యాండమ్గా నార్మల్గా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని నేను ఏం చేస్తా, హీపిఫై చేస్తా. దట్ మీన్స్ హీప్ లాగా కన్వర్ట్ చేస్తా. హీప్ ప్రాపర్టీని ఎన్ష్యూర్ ద హీప్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. సో హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యేలా హీప్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో మిన్ హీప్ కానీ మ్యాక్స్ హీప్ కానీ అడ్జస్ట్ ఎలిమెంట్స్ సో దట్ మిన్ హీప్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే, సో ఎవ్రీ పేరెంట్ నోడ్ అనేది చైల్డ్ నోడ్స్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఒకవేళ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్స్ ఉండాలి. సో ఈ సింపుల్గా హీపిఫై అంటే, సో ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రాసెస్
ఆఫ్ కన్వర్టింగ్ ఏ నార్మల్ అరే ఇంటూ ఏ వ్యాలిడ్ హీప్ అనమాట. సో నెక్స్ట్ పైథాన్ ఇంప్లిమెంటేషన్. సో పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం హీప్స్ అని చెప్పేసి చూస్తే చాలా సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు పైథాన్లో. సో పైథాన్ మనకి హీప్ క్యూ అని చెప్పేసి మాడ్యూల్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని చాలా సింపుల్గా మనం బిల్ట్ ఇన్ మెథడ్స్ యూజ్ చేసుకొని సింపుల్గా క్యూని అయితే హీప్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో పైథాన్ ప్రొవైడ్స్ హీప్ క్యూ మాడ్యూల్. హీప్ క్యూ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో తర్వాత మనం అయితే ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు హీప్ని. సో ఈ హీప్ క్యూ మాడ్యూల్ అనేది డిఫాల్ట్గా మిన్ హీప్ అనమాట. సో మిన్ హీప్కి వర్క్ అవుతుంది డిఫాల్ట్గా. సో మనం మ్యాక్స్ హీప్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ అని చెప్పేసి ఉంటుంది మ్యాక్స్ హీప్ పర్ఫామ్ చేయడానికి. సో అది కూడా మనం ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూద్దాం. సో డిఫాల్ట్గా హీప్ క్యూ మాడ్యూల్ వచ్చేసి ఓన్లీ ఫర్ మిన్ హీప్ అనమాట. సో డిఫాల్ట్గా ఇట్ ఈస్ ఫర్ మిన్ హీప్. హీప్ క్యూ మాడ్యూల్ అనేది డిఫాల్ట్గా మిన్ హీప్ కోసం. బట్ మనం సేమ్ మాడ్యూల్లోనే నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ యూజ్ చేసి మ్యాక్స్ హీప్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో అది మనం ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు అయితే చూద్దాం. సో ఇది సింపుల్గా పైథాన్ ఇంప్లిమెంటేషన్లో హీప్ క్యూ మాడ్యూల్ ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్లో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు హీప్ని. సో ఫైనల్గా అయితే ప్రోగ్రామ్స్ అనమాట. సో మనం కాన్సెప్చువల్గా కంప్లీట్గా అయితే చూసాం హీప్స్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హీప్స్ అంటే చూసాం. హీప్ అనే ఒక ట్రీ బేస్డ్ డేటా స్ట్రక్చర్ కంప్లీట్ బైనరీ రిప్రజెంటేషన్లో ఉంటుంది. సో మనం దాన్ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ రూల్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తాం నోట్స్. హీప్ ప్రాపర్టీ అనే ఆర్డరింగ్ రూల్ యూజ్ చేసి మనం అయితే హీప్ని బిల్డ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్ టు ఎఫిషియెంట్లీ గెట్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్. అది కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏందని చెప్పేసి చూసాం. సో ఎక్సెప్ట్ పాసిబిలీ ద లాస్ట్ లెవెల్, రిమైనింగ్ అన్ని లెవెల్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటాయి కంప్లీట్ బైనరీ ట్రీలో. సో లాస్ట్ లెవెల్ ఏంటంటే నోట్స్ లెఫ్ట్ టు రైట్ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ హీప్ ప్రాపర్టీ అంటే ఏంటని చెప్పేసి చూసాం. 2 టైప్స్ ఉంటాయి, మిన్ హీప్ అండ్ మ్యాక్స్ హీప్. సో మిన్ హీప్లో ఏంటంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్స్ ఉండాలి అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. అండ్ మ్యాక్స్ హీప్ అంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చైల్డ్ నోడ్స్. అండ్ మ్యాక్స్ హీప్లో ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లో అపియర్ అవుతుంది. అండ్ రిప్రజెంటేషన్ కూడా చూసాం. హీప్స్ ఆర్ స్టోర్డ్ యూజింగ్ అరేస్, నో పాయింటర్స్ నీడెడ్ అనమాట. సో ఇక్కడ ఇండెక్స్ అదేవిధంగా వాల్యూస్ అరే రిప్రజెంటేషన్లో స్టోర్ అవుతుంది. హీప్స్ ఆర్ స్టోర్డ్ యూజింగ్ అరేస్. అదేవిధంగా ఇండెక్స్ రిలేషన్షిప్స్ కూడా చూసాం. లెఫ్ట్ చైల్డ్కి, రైట్ చైల్డ్ లేదంటే పేరెంట్ నోడ్కి ఇండెక్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని చెప్పేసి. సో దీస్ ఫార్ములాస్ హెల్ప్ నావిగేట్ ట్రీ ఇన్ అరే. అదేవిధంగా హీప్స్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పేసి చూసాం. సో ఫాస్ట్ యాక్సెస్ టు మినిమం ఆర్ మ్యాక్సిమం ఎలిమెంట్, అదేవిధంగా ప్రయారిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్కి ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అండ్ బెటర్ దాన్ సార్టింగ్ ఎవ్రీ టైం. అదేవిధంగా ఆపరేషన్స్ కూడా చూసాం. ఇన్సర్ట్, డిలీట్, పిక్. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీ మెయింటైన్ చేస్తాయి. సో ఇక్కడ హీపిఫై అంటే ఏందని కూడా చూసాం. నార్మల్ అరేని వ్యాలిడ్ హీప్ లాగా కన్వర్ట్ చేస్తాం హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తూ. సో ఇక్కడ ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తాం అనమాట నార్మల్ అరేలో. సో మనం మిన్ హీప్ బిల్డ్ చేయాలనుకుంటే సో మిన్ హీప్ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తాం. లేదా మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేయాలి అనుకుంటే సో మ్యాక్స్ హీప్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని అయితే అడ్జస్ట్ చేస్తూ హీప్ని అయితే బిల్డ్ చేస్తాం. ఫైనల్గా పైథాన్ ఇంప్లిమెంటేషన్ కూడా చూసాం. హీప్ క్యూ అనే మాడ్యూల్ ఉంటుంది. సో ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్లో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ హీప్ క్యూ మాడ్యూల్ అనేది డిఫాల్ట్గా మిన్ హీప్కి వర్క్ అవుతుంది. బట్ మనం నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ అని చెప్పేసి ఉంటుంది. సో అది యూజ్ చేసి మ్యాక్స్ హీప్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇది మనం కాన్సెప్చువల్గా హీప్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్స్ అనమాట. సో నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే విఎస్ కోడ్లో ఉంచాను రెడీగా. సో ఆ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది హీప్ కాన్సెప్ట్ మీద. కంప్లీట్గా మనకి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. దానివల్ల కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిన్ హీప్ యూజింగ్ హీప్ క్యూ. సో హీప్ క్యూ అనే మాడ్యూల్తో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాం కదా పైథాన్లో. హీప్స్ని హీప్ క్యూ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో ఇక్కడ నేను చేస్తున్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నా హీప్ క్యూ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో పైథాన్లో సింపుల్గా ఇంపోర్ట్ హీప్ క్యూ అని చెప్పేసి ఇచ్చేసా. సో దానివల్ల ఏమవుతుంది హీప్ క్యూ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ హీప్ క్యూ అని చెప్పేసి ఇచ్చా. సో ఇక్కడ ఇంపోర్ట్ హీప్ క్యూ. సో దానివల్ల హీప్ క్యూ అనే మాడ్యూల్ ఏమవుతుంది ఇంపోర్ట్ అవుతుంది అండ్ దాన్ని యూజ్ చేసుకొని మనం అయితే
హీప్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మిన్ హీప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా. హీప్ క్యూ అనే మాడ్యూల్ యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ మిన్ హీప్ అనమాట. సో ఇక్కడ మిన్ హీప్ యూజింగ్ హీప్ క్యూ యూజ్ చేసుకొని మిన్ హీప్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఎంటీ లిస్ట్ ఒకటి తీసుకున్నా, హీప్ అని చెప్పేసి. సో ఎంటీ లిస్ట్ అని చెప్పేసి తీసుకున్నా, లిస్ట్ నేమ్ వచ్చేసి హీప్ అనమాట. సో ఎంటీ లిస్ట్ తీసుకొని ఆ ఎంటీ లిస్ట్ నేమ్ వచ్చేసి హీప్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ హీప్ యూజ్ చేసి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏదైతే ఎంటీ లిస్ట్ తీసుకొని హీప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, సో అందులో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి సింపుల్గా హీప్ క్యూలో హీప్ పుష్ అని చెప్పేసి ఉంటుంది. సో హీప్ పుష్ అనే మెథడ్ ఉంటుంది. సో జస్ట్ హీప్ క్యూ డాట్ హీప్ పుష్. సో మనకి ఎలా అయితే లిస్ట్లో లిస్ట్ డాట్ అపెండ్, లిస్ట్ డాట్ ఇన్సర్ట్, లిస్ట్ డాట్ పాప్ అలా ఉంటాయి కదా. సో సేమ్ హీప్ క్యూలో కూడా హీప్ పుష్, అదేవిధంగా హీప్ పాప్ అని చెప్పేసి ఉంటాయి మెథడ్స్. సో హీప్ పుష్ అని చెప్పేసి యూజ్ చేసి మనం అయితే ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 30 అనే ఎలిమెంట్ నేను హీప్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దానికోసం ఏం చేయాలి, హీప్ క్యూ డాట్ హీప్ పుష్. సో హీప్ పుష్ అని చెప్పేసి సో పారెన్థసిస్లో హీప్ 30. సో హీప్లో 30 అనే ఎలిమెంట్ పుష్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాం. అదేవిధంగా హీప్ క్యూ డాట్ హీప్ పుష్ హీప్ 10. సో 10 అనే వాల్యూ కూడా ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్ హీప్ 20. సో 20 అనే వాల్యూ కూడా ఇన్సర్ట్ అవుతుంది. 30, 10, 20. సో ఈ విధంగా మనకైతే ఇన్సర్ట్ అవుతుంది అనమాట, వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఇక్కడ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసినప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. హీప్ క్యూ మాడ్యూల్లో మిన్ హీప్ని ఇంప్లిమెంట్ చేసాం. సో మిన్ హీప్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 10, 30, 20 అని చెప్పేసి ప్రింట్ అయిపోయి. సో ఇది డిఫాల్ట్గా మనకి హీపిఫై చేస్తారు అనమాట. ఇంటర్నల్గా మనం మళ్ళీ ఎలిమెంట్స్ని ర్యాండమ్గా ఈ విధంగా తీసుకొని 30, 10, 20 తీసుకొని అండ్ 30 నోడ్కి చైల్డ్ నోడ్స్ లెస్ ఉన్నాయా గ్రేటర్ ఉన్నాయా అండ్ మళ్ళీ 10 నోడ్కి చెక్ చేయడం, 20 నోడ్కి అలా ఇంటర్నల్గా చేయాల్సిన అవసరం. సో ఈ విధంగా మనం పుష్ చేసినప్పుడే సో ఇంటర్నల్గా మనకి ఈ మిన్ హీప్ ఆర్డర్లో అది సెట్ చేస్తాయి అనమాట, వాల్యూస్ అన్ని కూడా సెట్ చేస్తాయి. సో మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ఏంటి 30, 10, 20, బట్ మనకు ప్రింట్ అయింది ఏంటి 10, 30, 20. సో ఇక్కడ సపోజ్ ట్రీ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ 30 ఇన్సర్ట్ చేసాం. సో దానివల్ల ఏమవుతుంది 30 రూట్ నోడ్. సో మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్లో చెప్తున్నాం. సో మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ప్రకారం చూస్తే 30 అనేది రూట్ నోడ్. తర్వాత ఏం చేసా 20 ఇన్సర్ట్ చేసా. తర్వాత ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేసి తర్వాత 20. సో 3 నోడ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తారు 30, 10, 20. సో మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ప్రకారం చూస్తే 30 అనేది రూట్ నోడ్ అవ్వాలి, 10 అనేది లెఫ్ట్ నోడ్, 20 అనేది రైట్ నోడ్ అవ్వాలి. సో ఈ విధంగా మనం అయితే ఇన్సర్ట్ చేసాం. బట్ ఇక్కడ మిన్ హీప్ ప్రాపర్టీ ఒకసారి చెక్ చేస్తే సో మిన్ హీప్లో ఏంటి ప్రతి పేరెంట్ నోడ్ అని చైల్డ్ నోడ్స్ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండాలి. సో రూట్ నోడ్లో పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో ఇక్కడ చైల్డ్ నోడ్స్లో 10, 20 ఉంది, బట్ పేరెంట్ నోడ్లో 30 ఉంది. కానీ మిన్ హీప్లో ఏముండాలి, పేరెంట్ నోడ్లో చైల్డ్ నోడ్స్ కంటే లెస్ దాన్ ఉండాలి, బట్ ఇక్కడ గ్రేటర్ ఉంది. సో హీప్ ప్రాపర్టీ అనేది వైలేట్ చేస్తుంది మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్లో చూస్తే. బట్ ఇక్కడ మనం హీప్ క్యూ ప్రాపర్టీ యూజ్ చేసి హీప్ పుష్ అనే మెథడ్తో పుష్ చేస్తున్నాం కాబట్టి సో అది ఇంటర్నల్గా హీపిఫై చేస్తుంది అనమాట. సో ఇంటర్నల్గా మిన్ హీప్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి సెట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ విధంగా ఉన్న అరేని ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ అనేది రూట్లో రావాలి. సో ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి చైల్డ్ నోట్స్లో 10, 20 చైల్డ్ నోట్స్ ఉన్నాయి. సో 10, 20 చైల్డ్ నోట్స్లో మినిమం వాల్యూ 10 కాబట్టి సో 10, 30 అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. 30 ప్లేస్లోకి 10 వస్తుంది అండ్ 10 ప్లేస్లోకి 30 వస్తుంది. అప్పుడు 0th ఇండెక్స్లో 10, ఫస్ట్ ఇండెక్స్లో 30 అండ్ సెకండ్ ఇండెక్స్లో 20 ఉన్నట్టు. సో మనం ప్రింట్ చేసినప్పుడు కూడా 10, 30, 20 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో విధంగా 10, 30, 20 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఎందుకు అలా ప్రింట్ అయిందంటే మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ వచ్చేసి 30, అదేవిధంగా 10, నెక్స్ట్ వచ్చేసి 20, బట్ అది మనం హీపిఫై
చేయకుండా చూస్తే అది మిన్ హీప్ ప్రాపర్టీని వైలేట్ చేస్తుంది. బట్ ఇక్కడ హీప్ క్యూ అనేది ఇంటర్నల్గా మిన్ హీప్ బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా రూట్ నోడ్లో మినిమం వాల్యూ అనేది వస్తుంది అండ్ లెఫ్ట్లో 30, విధంగా రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 20. సో ఇది మనకి మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే పేరెంట్ నోడ్లో ఉన్న 10 చైల్డ్ నోడ్స్లో ఉన్న 30 అండ్ 20 కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి సో మిన్ హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ విధంగా హీప్ క్యూ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మిన్ హీప్లో మినిమం ఎలిమెంట్ అనేది రూట్లో ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ మిన్ హీప్ ఆల్రెడీ బిల్డ్ చేసి సో 10, 30, 20 సో 3 ఎలిమెంట్తో మిన్ హీప్ని బిల్డ్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు మిన్ హీప్ బిల్డ్ చేసినప్పుడు రూట్ ఎలిమెంట్, సో రూట్ ఎలిమెంట్లో మనకి మినిమం వాల్యూ అనేది అపియర్ అవుతుంది. సో మినిమం వాల్యూని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను. సో హీప్లో నేను చేశాను హీప్ అని చెప్పేసి ఏదైతే ఎంటీ లిస్ట్లో నేను హీప్ పుష్ అని చెప్పేసి హీప్ క్యూ మాడ్యూల్తో హీప్ పుష్ అని చెప్పేసి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. సో ఎలిమెంట్స్ అన్ని కూడా మిన్ హీప్ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఇన్సర్ట్ అయ్యాయి 10, 30, 20 అని చెప్పేసి. సో రూట్ నోడ్ అనేది మనకు 0th ఇండెక్స్లో ఉంటుంది. సో 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకుంటే విచ్ ఈస్ మినిమం ఎలిమెంట్ అనమాట. సింపుల్గా ఇక్కడ 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నా హీప్ ఆఫ్ 0. సో హీప్ అనే లిస్ట్లో హీప్ అనే లిస్ట్లో 0th ఇండెక్స్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ మినిమం ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాం. మనం ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నిట్లో మినిమం ఎలిమెంట్ మిన్ హీప్లో రూట్ నోడ్లో ఉంటుంది. సో సింపుల్గా ఏదైతే మనం హీప్ అని చెప్పేసి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసామో సో ఆ ఎంటీ లిస్ట్లోకి మా హీప్ క్యూ మాడ్యూల్తో హీప్ పుష్ అని చెప్పేసి మిన్ హీప్ రూల్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. సో అప్పుడు ఏమైంది మనకి 10, 30, 20 అని చెప్పేసి ఇన్సర్ట్ అయ్యాయి. 10 వచ్చేసి పేరెంట్ నోడ్ అండ్ లెఫ్ట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 30, రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 20. సో ఇప్పుడు మనకి మినిమం ఎలిమెంట్ అనేది 0th ఇండెక్స్లో ఉంది. సింపుల్గా ఆ హీప్ అనే లిస్ట్లో 0th ఇండెక్స్ని యాక్సెస్ చేసుకుంటే అదే మనకి మినిమం ఎలిమెంట్ అవుతుంది. సో విధంగా మినిమం ఎలిమెంట్ని అయితే యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ ఎలా చేస్తాం అంటే రిమూవ్ చేసినప్పుడు కూడా మన హీప్ ప్రాపర్టీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ రిమూవ్ కోసం సింపుల్గా హీప్ క్యూ డాట్ హీప్ పాప్. సో ఎలా అయితే హీప్ పుష్ అని చెప్పేసి ఇన్సర్ట్గా వాడతామో డిలీట్కి హీప్ పాప్ అని చెప్పేసి వాడతాం. సింపుల్గా హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ హీప్ అని చెప్పేసి ఇచ్చారు. సో హీప్లో మనకి హీప్ అని చెప్పేసి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ లిస్ట్లో 10, 30, 20 అని చెప్పేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ హీప్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ పాస్ చేస్తున్నా హీప్ పాప్ అనే మెథడ్లోకి హీప్ క్యూ డాట్ హీప్ పాప్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఏ ఎలిమెంట్ మనకి డిలీట్ అవుతాయి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ 10 అనే ఎలిమెంట్ రిమూవ్ అయింది. సో లిస్ట్లో మనకి 10, 30, 20 అని చెప్పేసి ఉన్నాయి. 10 అనే ఎలిమెంట్ రిమూవ్ అయింది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ 30, 20 ఉన్నాయి. బట్ ఇక్కడ 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏమైంది 10 అనే ఎలిమెంట్ రిమూవ్ చేశారు. సో రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో 30 అనేది రూట్ నోడ్ అవుతుంది. సపోజ్ రూట్ నోడ్లో ఏంటి మినిమం ఎలిమెంట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది రూట్ నోడ్లో 20 వస్తుంది అనమాట. సో 20కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ 30 అవుతుంది. సో ఎందుకంటే మిన్ హీప్లో డిలీట్ చేసినప్పుడు 30, 20 ఉంటాయి, 10 డిలీట్ అయ్యి. సో అప్పుడు రూట్ నోడ్లో ఏమొస్తుంది 20 నోడ్ వస్తుంది. ఎందుకంటే రూట్ నోడ్లో పేరెంట్ నోడ్లో మనకి లెస్ వాల్యూ ఉండాలి కాబట్టి. సో 30, 20లో లెస్ వాల్యూ 20 కాబట్టి సో మనకి రూట్ నోడ్లో 20 వస్తుంది. దట్ మీన్స్ 0th ఇండెక్స్లో 20 వస్తుంది, ఫస్ట్ ఇండెక్స్లోకి 30 వస్తుంది. సో మనకి అదే ప్రింట్ అయింది ఇక్కడ 20, 30 అని చెప్పేసి. సో ఇది మనకి సింపుల్గా మిన్ హీప్ యూజింగ్ హీప్ క్యూ. సో మనం ఇక్కడ హీప్ క్యూ అనే మాడ్యూల్ యూజ్ చేసి హీప్ క్యూ డాట్ హీప్ పుష్ అనే మెథడ్తో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. అది ఇంటర్నల్గా మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తూ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసింది 10, 30, 20 అని చెప్పేసి. సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది. అదేవిధంగా మిన్ ఎలిమెంట్ మిన్ హీప్లో 0th ఇండెక్స్లో ఉంటుంది కాబట్టి రూట్ నోడ్లో సింపుల్గా హీప్ అని చెప్పేసి ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో సో అది 0th ఇండెక్స్ యాక్సెస్ చేసుకున్నప్పుడు మిన్ ఎలిమెంట్ 10 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. అదేవిధంగా రిమూవ్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ హీప్ పాప్ అని చెప్పేసి మెథడ్ యూజ్ చేసి హీప్లో ఎలిమెంట్ని రిమూవ్ చేసాను. సో హీప్ పాప్లో ఏ ఎలిమెంట్ రిమూవ్ అయింది మనకి
మినిమం ఎలిమెంట్ రిమూవ్ అయింది. సో టాప్ ఎలిమెంట్ ఇక్కడ మినిమం ఎలిమెంట్ అవుతుంది. సో మినిమం ఎలిమెంట్ నుంచి రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం రిమూవ్ చేసినా కూడా 20, 30లో 20 రిమూవ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 30. ఎందుకంటే సో మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో సో అది మనకి ఫస్ట్ రిమూవ్ అవుతుంది. సో 10 అనేది రిమూవ్ అయిపోయింది. తర్వాత 20, 30లో 20 లెస్ వాల్యూ కాబట్టి సో 20 పేరెంట్ నోడ్ అవుతుంది, 30 అనేది చైల్డ్ నోడ్ అవుతుంది. సో రిమైనింగ్ హీప్ 20, 30 అని చెప్పి ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ 20, 30 అని చెప్పి ప్రింట్. సో ఇది మనకు సింపుల్గా మిన్ హీప్ యూజింగ్ హీప్ క్యూ మాడ్యూల్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మ్యాక్స్ హీప్. సో ఇంతకుముందు మనం మిన్ హీప్ చూసాం, హీప్ క్యూ ప్రాపర్టీ హీప్ క్యూ మాడ్యూల్ యూజ్ చేసి మిన్ హీప్ ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు సేమ్ హీప్ క్యూ మాడ్యూల్ యూజ్ చేసి మ్యాక్స్ హీప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో హీప్ క్యూ మాడ్యూల్ వచ్చేసి ఓన్లీ ఫర్ మిన్ హీప్ ఇంప్లిమెంటేషన్ కోసం. సో మనం మ్యాక్స్ హీప్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ అని చెప్పేసి ఉంటుంది. సో యూజింగ్ దట్ ట్రిక్ వీ కెన్ ఇంప్లిమెంట్ మ్యాక్స్ హీప్ ఆల్సో. సో మ్యాక్స్ హీప్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో సేమ్ హీప్ క్యూని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ హీప్ క్యూ అని చెప్పేసి. అదేవిధంగా మనం అరేలో స్టోర్ చేసుకోవడానికి హీప్ని క్రియేట్ చేస్తాం అనమాట, ఎంటీ లిస్ట్ ఇస్తాం. సో అందులోకి మనం మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తూ వాల్యూస్ అయితే ఇన్సర్ట్ అవుతాయి అనమాట హీప్ క్యూ మాడ్యూల్ హెల్ప్తో. సో ఎంటీ లిస్ట్ తీసుకొని ఆ ఎంటీ లిస్ట్కి హీప్ అని చెప్పేసి నేమ్ ఇచ్చా. నెక్స్ట్ ఏం చేయాలి, సింపుల్గా ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. సో ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే హీప్ క్యూ డాట్ హీప్ పుష్ అని చెప్పేసి మెథడ్ ఉంటుంది. సో హీప్ క్యూ అనే మాడ్యూల్లో హీప్ పుష్ అనే మెథడ్ ఉంటుంది. సో హీప్ క్యూ డాట్ హీప్ పుష్ పారెంథసిస్లో హీప్ -30. సో దట్ మీన్స్ మనం ఇక్కడ హీప్ని అరేలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ -30 అనే వాల్యూ పుష్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఎందుకు ఇన్సర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే మనం అవుట్పుట్ చూసిన తర్వాత అయితే చూద్దాం. సో -30ని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా హీప్ క్యూ డాట్ హీప్ పుష్ అని చెప్పేసి హీప్ -30. సో హీప్లో -10 సో హీప్లో -10 అనేది పుష్ అవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ లిస్ట్లో -10 అనేది యాడ్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ హీపిఫైకి ముందు జరిగే ప్రాసెస్ చెప్తున్నా. సో ఇంటర్నల్గా హీపిఫికేషన్ జరుగుతుంది అనమాట, హీపిఫై అవుతుంది ఇంటర్నల్గా. నెక్స్ట్ వచ్చేసి -20 కూడా యాడ్ చేస్తున్నా హీప్ పుష్ అని చెప్పేసి. సో -20 కూడా యాడ్ చేస్తున్నాం. సో మనం నార్మల్గా ఇచ్చిన ఆర్డర్లో పుష్ చేస్తే ఈ విధంగా పుష్ అవుతాయి. బట్ హీప్ క్యూ అనేది మనకి ఇంటర్నల్గా హీపిఫై చేస్తుంది కాబట్టి సో హీపిఫై చేసి సో అప్పుడు ఏమవుతుంది, మినిమం ఎలిమెంట్. సో హీప్ క్యూ అనేది మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, మిన్ హీప్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి. సో మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తూ ఈ హీప్లో అయితే స్టోర్ చేసుకుంటారు. సో మిన్ హీప్లో స్టోర్ చేసుకోవాలంటే సో నేను ఇక్కడ నార్మల్గా మన ఆర్డర్ ఏంటి, -30 రూట్ నోడ్ అవుతుంది. మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ చూస్తే నెక్స్ట్ -10 లెఫ్ట్ చైల్డ్ నోడ్ అండ్ లాస్ట్లో -20 పుష్ చేసాం కాబట్టి -20 అనేది రైట్ చైల్డ్ నోడ్ అవుతుంది. మన ఆర్డర్ హీపిఫై అవ్వక ముందు ఈ విధంగా ఉంటుంది. బట్ హీప్ క్యూ అనేది ఇంటర్నల్గా హీపిఫై చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏముంది, -30, -10, -20 కాకుండా హీపిఫై అయిపోయి మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసి మిన్ హీప్ ప్రాపర్టీ బేస్ చేసుకొని మిన్ హీప్ ప్రాపర్టీ రూల్ ఆర్డరింగ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఆర్డరింగ్లో మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ హీపిఫై అవ్వకముందు చెప్తున్నా, హీపిఫై అవ్వకముందు ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. సో ఇక్కడ మిన్ హీప్ ప్రాపర్టీ మనకి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి హీప్ క్యూలో. సో మిన్ హీప్లో ఏమవ్వాలి, మనకి మిన్ హీప్లో పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే <= ఉండాలి. పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్ కంటే <= ఉండాలి మిన్ హీప్లో. సో ఇక్కడ ఏంటి, మనకి చైల్డ్ నోడ్స్లో -10 అదేవిధంగా -20 ఉన్నాయి, -10 అదేవిధంగా -20 ఉన్నాయి. సో -10 -20 కంటే పేరెంట్ నోడ్లో ఉన్న -30 అనేది లెస్ వాల్యూ. సో ఆబ్వియస్గా మనకి -30 అనేది -10 అండ్ -20 కంటే <= వాల్యూ. దట్ మీన్స్ మిన్ హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఎటువంటి ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు వాల్యూస్, ఎందుకంటే సో ఆల్రెడీ అది మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో సేమ్ ఈ ఆర్డర్లోనే మనకి హీప్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. హీప్లో స్టోర్ చేసుకుంటారు. ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. సో ఇక్కడ ప్రింట్ చేయాలంటే సింపుల్గా ప్రింట్ అని చెప్పేసి పారెంథసిస్లో
హీప్ ఇచ్చేస్తాం, ఎందుకంటే హీప్లో స్టోర్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు రన్ చేస్తే ఎలా స్టోర్ అయ్యాయి అని చెప్పేసి చూస్తే -30, -10 అదేవిధంగా -20. ఎందుకంటే రూట్ నోడ్లో -30 ఉంటుంది, లెఫ్ట్ చైల్డ్ నోడ్లో -10, రైట్ చైల్డ్ నోడ్లో -20 ఉంటుంది. సో ఆబ్వియస్గా మిన్ హీప్లో ఏంటి, మనకి చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ <= ఉండాలి. సో చైల్డ్ నోడ్స్లో -10, -20 ఉంది, అండ్ పేరెంట్ నోడ్లో -30 ఉంది. సో ఆబ్వియస్గా -30 <= -10 అండ్ -20 కాబట్టి సో మనకి మిన్ హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సో ఆ ఆర్డర్లోనే మనకి వాల్యూస్ కూడా స్టోర్ అవుతాయి, ఇంటర్నల్గా హీపిఫై జరిగి. సో హీప్లో ఈ ఆర్డర్లో మనకి స్టోర్ అయింది, అండ్ ప్రింట్ చేసినప్పుడు కూడా అవుట్పుట్ వచ్చేసి -30, -10, -20 అని చెప్పేసి ప్రింట్ అయ్యాయి. సో ఇప్పటి వరకు మనం చేసింది మిన్ హీప్ మాత్రమే. సో మ్యాక్స్ హీప్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఇప్పటి వరకు మనం చేసింది మిన్ హీప్. సో మిన్ హీప్ మాత్రమే పర్ఫామ్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో మనకి మ్యాక్స్ హీప్లో రూల్ ఏంటి, పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్ కంటే > ఉండాలి. సో దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, సో మనం ఇక్కడ మైనస్ తీసేస్తున్నాం వాల్యూస్కి. సో మైనస్ తీసేసినప్పుడు 30, 10, 20 నా ఒరిజినల్ వాల్యూస్, బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ యూజ్ చేస్తున్నా. మిన్ హీప్కి ఉన్న హీప్ క్యూ ఏదైతే మిన్ హీప్కి సపోర్ట్ చేస్తుందో, సో దాన్ని మ్యాక్స్ హీప్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా నేను చేస్తున్న నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ యూజ్ చేస్తున్నా. బట్ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది మిన్ హీప్ లాగే, బట్ మనకు అవుట్కమ్ రావాల్సింది మ్యాక్స్ హీప్ లాగా రావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను జస్ట్ ఆ మైనస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలి నేను. సో అప్పుడు ఏమవుతుంది, మిన్ హీప్ కాస్త మ్యాక్స్ హీప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంతకుముందు మైనస్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది మిన్ హీప్ అనమాట. ఇప్పుడు మైనస్తో మనం మైనస్ తీసేసినప్పుడు సో ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్, ఎందుకంటే చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూస్ కంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ <= ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మ్యాక్స్ హీప్. సో నా ఒరిజినల్ వాల్యూస్ 30, 10, 20నే, బట్ ఇక్కడ నేను నెగిటివ్ వాల్యూస్ ఇచ్చి మిన్ హీప్ లాగా అయితే ఇంప్లిమెంట్ చేసా. సో దానివల్ల ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు గ్రేట్ వాల్యూ ఏదైతే ఉందో సో అది మినిమం వాల్యూ అవుతుంది మిన్ హీప్లో, బట్ అదే వాల్యూని మనం మైనస్ క్యాన్సిల్ చేసినప్పుడు అదే వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. సో అది రూట్లో ఉంటుంది ఆబ్వియస్గా, అండ్ ఇట్ బికమ్ మ్యాక్స్ హీప్ అవుతుంది. సో అది ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్లో సో -x అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఫర్ x ఇన్ హీప్ అని చెప్పేసి లూప్ రన్ చేస్తున్నాం, ఫర్ x ఇన్ హీప్. సో ఫర్ x అంటే ఫస్ట్ -30 అనుకున్నా. సో -30 ఏం చేస్తున్నా, -x. సో ఇక్కడ ఏమవుతుంది, x వాల్యూ 30 అవుతుంది, x = 30 అవుతుంది ఫస్ట్ ఫర్ x ఇన్ హీప్ అంటే. సో దాన్ని ఏం చేస్తున్నా, -x. సో -x చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ 30 అనేది సో ఇంతకుముందు ఎక్స్లో ఇక్కడ ఇంకా మైనస్ క్యాన్సిల్ చేయలేదు, మిన్ హీప్లోనే ఉంది. -10, -30, -20 అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రింట్లో నేను ఏం చేస్తున్నా అంటే -(-x) అనమాట, -(-30). సో ఇందులో ఈ -30 అనేది ఎక్స్, -30 అనేది ఎక్స్, నేను ఎక్స్కి ముందర ఇంకో మైనస్ ఇస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, -(-30), మైనస్ క్యాన్సిల్ +30 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఫర్ x ఇన్ హీప్ అన్నప్పుడు మళ్ళీ -10 కూడా వస్తుంది. సో -10 అనేది ఎక్స్, సో ఎక్స్కి ముందు మళ్ళీ మైనస్ యాడ్ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, +10 అవుతుంది. సో మళ్ళీ సేమ్ -20 అనేది ఎక్స్ అవుతుంది, అండ్ ఎక్స్కి ముందు మళ్ళీ మైనస్ యాడ్ చేయడం వల్ల మైనస్ క్యాన్సిల్ అయిపోయి 20 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయన్నమాట. సో మ్యాక్స్ హీప్ 10, 20, 30 ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు మ్యాక్స్ హీప్ ఏం రావాలి, రూట్లో గ్రేట్ వాల్యూ ఉండాలి చైల్డ్ నోడ్స్ కంటే. సో రూట్లో గ్రేట్ వాల్యూ అంటే 30 ఉండాలి, అండ్ లెఫ్ట్ చైల్డ్ నోడ్, రైట్ చైల్డ్ నోడ్ రూట్ నోడ్ కంటే లెస్ ఉండాలి. ఇప్పుడు రన్ చేసినప్పుడు 30, 10, 20 అని చెప్పి ప్రింట్. సో ఇక్కడ ఇంతకుముందు -10, -30, -10, -20 అని చెప్పి ప్రింట్ అయ్యింది, ఎందుకంటే -30 అనేది <= కాబట్టి -10, -20 కంటే హీప్ క్యూ అనేది మిన్ హీప్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో మిన్ హీప్ రిప్రజెంటేషన్లోనే మనం స్టోర్ చేసాం. సో మిన్ హీప్లో మ్యాక్స్ హీప్లో మనకు గ్రేట్ వాల్యూ రూట్లోకి రావాలి. సో ఆ రూట్లోకి గ్రేట్ వాల్యూని ఎలా తీసుకొస్తాం మిన్ హీప్లో, బై యూజింగ్ నెగిటివ్ వాల్యూ ద్వారా మనం మ్యాక్స్ వాల్యూని మిన్ హీప్లో రూట్లోకి తీసుకురావచ్చు. ఎందుకంటే 30 అనేది మనకు పాజిటివ్లో గ్రేట్ వాల్యూ, బట్ నెగిటివ్లో లెస్ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది, మనం మిన్ హీప్లో లెస్ వాల్యూని రూట్లో తీసుకొస్తాం. సో మిన్ హీప్లో లెస్ వాల్యూ అయిన -30
మ్యాక్స్ హీప్లో మనం మైనస్ని క్యాన్సిల్ చేసినప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. సో అలా మనం మ్యాక్స్ హీప్ అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తాం, నెగిటివ్ వాల్యూస్తో ఫస్ట్ మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తూ స్టోర్ చేస్తాం అరేలో. సో అప్పుడు ఏమవుతుంది, మిన్ హీప్లో లెస్ వాల్యూస్ రూట్లో ఉంటాయి. సో నెగిటివ్ వాల్యూస్ అనేవి మిన్ హీప్లో రూట్లో ఉంటాయి. సో ఆ నెగిటివ్ వాల్యూస్ని మనం మైనస్తో క్యాన్సిల్ చేసినప్పుడు ఆ నెగిటివ్ వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. దాన్నే మనం మ్యాక్స్ హీప్ లాగైతే కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ -30, -10, -20 ఏవైతే ఉన్నాయో, సో జస్ట్ నేను ఇక్కడ మైనస్తో క్యాన్సిల్ చేశాను అనమాట. మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఆ వాల్యూస్ అనేవి పాజిటివ్ అవుతాయి. సో పాజిటివ్ అయిన తర్వాత నేను ఏం చేసాను, ఇక్కడ ఏం ఇంటర్చేంజ్ చేయలేదు, జస్ట్ మైనస్ సింబల్ క్యాన్సిల్ చేశాను అంతే. సో ఇక్కడ ఏం జస్ట్ ఇంటర్చేంజ్ చేయలేదు. సో ఇక్కడ మనం మ్యాక్స్ హీప్ని అచీవ్ చేస్తున్నాం. హీప్ క్యూ అనేది మిన్ హీప్కి సపోర్ట్ చేస్తుంది. బట్ మనం నెగిటివ్ వాల్యూ ట్రిక్ యూజ్ చేసి మ్యాక్స్ హీప్ని కూడా అచీవ్ చేస్తున్నాం హీప్ క్యూ మాడ్యూల్తో. ఎలా అచీవ్ చేస్తున్నామంటే, సో యూజింగ్ మైనస్ వాల్యూస్. సో ఇక్కడ నేను 3 వాల్యూస్ ఏం తీసుకున్నాను, -30, -10, -20. సో ఇక్కడ లెస్ వాల్యూ, మినిమం వాల్యూ మనకి మిన్ హీప్లో రూట్లోకి వస్తుంది, రూట్లో అపియర్ అవుతుంది. సో ఇక్కడ -30, -10, -20లో మినిమం వాల్యూ వచ్చేసి -30. సో మన ఒరిజినల్ వాల్యూస్ 30, 10, 20. బట్ ఇక్కడ నేను నెగిటివ్ వాల్యూస్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మిన్ హీప్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి హీప్ క్యూ. సో మిన్ హీప్లో ఏమవుతుంది, మినిమం వాల్యూ రూట్లో వస్తుంది. సో మనకి మ్యాక్స్ హీప్లో రూట్లో గ్రేటెస్ట్ వాల్యూ రావాలి, హై వాల్యూ రావాలి. సో అది ఎలా తెప్పిస్తామంటే యూజింగ్ నెగిటివ్ వాల్యూస్. సో నెగిటివ్ వాల్యూ యూజ్ చేసినప్పుడు ఏదైతే లో వాల్యూ రూట్లో ఉంటుందో, సో ఆ నెగిటివ్ని క్యాన్సిల్ చేసినప్పుడు అదే మనకి గ్రేటెస్ట్ ఎలిమెంట్ అవుతుంది, మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది. సో మైనస్ యూజ్ చేసినప్పుడు ఏదైతే మినిమం ఎలిమెంట్ ఉందో, మైనస్ క్యాన్సిల్ చేసినప్పుడు అదే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది అనమాట రూట్లో. సో ఇక్కడ ఏంటి, మిన్ హీప్ ప్రకారం చూస్తే ఇక్కడ -30 అనేది మినిమం ఎలిమెంట్. బట్ మనకి సేమ్ రిప్రజెంటేషన్ మ్యాక్స్ హీప్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా మైనస్ని క్యాన్సిల్ చేస్తాం. సో క్యాన్సిల్ చేసినప్పుడు ఆ -30 ఏదైతే మిన్ హీప్లో మినిమం వాల్యూ అయిందో, మ్యాక్స్ హీప్లో మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో ఆ విధంగా మనం మ్యాక్స్ హీప్ని అయితే అచీవ్ చేయొచ్చు సింపుల్గా. 30 అనేది రూట్ నోడ్, 10 లెఫ్ట్ చైల్డ్ నోడ్, అదేవిధంగా 20 అనేది రైట్ చైల్డ్ నోడ్. సో చైల్డ్ నోడ్స్ కంటే రూట్ నోడ్ మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి మ్యాక్స్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసి, సో ఈ విధంగా మ్యాక్స్ హీప్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో మిన్ హీప్లో ఏంది, అరేలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి హీప్ని మనకి 0th ఇండెక్స్లో రూట్ ఉంటుంది. సింపుల్గా 0th ఇండెక్స్ని యాక్సెస్ చేసుకుంటే అదే రూట్ ఎలిమెంట్. సో రూట్ ఎలిమెంట్లో మిన్ హీప్ అయితే రూట్ ఎలిమెంట్లో మినిమం ఎలిమెంట్ ఉంటుంది, మ్యాక్స్ హీప్ అయితే రూట్ నోడ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్స్ హీప్ యూజ్ చేస్తున్నాం, మ్యాక్స్ హీప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి, సో నేను మ్యాక్సిమం ఎలిమెంట్ని నేను ఇన్సర్ట్ చేసిన అన్ని ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఎలిమెంట్ మ్యాక్స్ హీప్లో ఎక్కడ ఉంటుంది, 0th ఇండెక్స్, విచ్ మీన్స్ రూట్ నోడ్లో ఉంటుంది. సింపుల్గా నేను ఏం చేస్తున్నా, మైనస్ హీప్ ఇండెక్స్ 0. సో మైనస్ హీప్ 0 అన్నప్పుడు, సో హీప్లో 0th ఇండెక్స్లో ఏముంది, -30 ఉంది. సో దానికి మళ్ళీ నేను ముందు మైనస్ యాడ్ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, మైనస్ క్యాన్సిల్ అయితే +30 ప్రింట్ అవుతుంది, +30 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తాం. సో రన్ చేసినప్పుడు మ్యాక్స్ ఎలిమెంట్ 30 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో -30నే, బట్ మైనస్ అనేది క్యాన్సిల్ చేసాం కాబట్టి మనకి 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఎలిమెంట్ని కూడా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి అరేలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి హీప్ని 0th ఇండెక్స్లో రూట్ నోడ్ ఉంటుంది కాబట్టి, సో రూట్ నోడ్లోనే మనకు మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుంది మ్యాక్స్ హీప్లో. సో 0th ఇండెక్స్ని యాక్సెస్ చేసుకుంటే మ్యాక్సిమం ఎలిమెంట్కి వచ్చినట్టే. నెక్స్ట్ రిమూవ్. సో రిమూవ్ ఎలా చేస్తాం, సింపుల్గా హీప్ క్యూ డాట్ హీప్ పుష్ అని చెప్పేసి ఎలా ఇచ్చాము, మన హీప్ క్యూ డాట్ హీప్ పాప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా, మైనస్ సింబల్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ హీప్ క్యూ డాట్ హీప్ పాప్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మిన్ హీప్లో రూట్ నోడ్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది, ఎందుకంటే టాప్ ఎలిమెంట్ అదే కాబట్టి. సో మినిమం ఎలిమెంట్స్ నుంచి రిమూవ్ చేస్తూ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకేమవుతుంది, -30 అనేది రిమూవ్ అవుతుంది. సో -30 అనేది రిమూవ్ అవుతుంది, ఎందుకంటే మిన్ హీప్లో
మిన్ హీప్ రిప్రజెంటేషన్లో మనం స్టోర్ చేసుకున్నాం, బట్ ప్రింట్ చేసేటప్పుడు మైనస్ క్యాన్సిల్ చేసి మ్యాక్స్ హీప్ రిప్రజెంట్ లాగా ప్రింట్ చేస్తున్నాం. సో ఇక రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది, హీప్ క్యూ డాట్ హీప్ పాప్ యూజ్ చేసినప్పుడు మినిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. మినిమం ఎలిమెంట్ వచ్చేసి -30. సో నేను ఇక్కడ రిమూవ్ అయిన ఎలిమెంట్ కూడా చూపించాలి కాబట్టి సింపుల్గా బిగినింగ్లో ఇంకో మైనస్ యూజ్ చేస్తున్నా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి రిమూవ్డ్ 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్డ్ 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మ్యాక్స్ హీప్లో మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి రిమూవల్ జరుగుతుంది, మిన్ హీప్లో మిన్ ఎలిమెంట్ నుంచి రిమూవల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు మ్యాక్స్ హీప్ లాగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో మ్యాక్స్ హీప్లో రిమూవ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలి. సో మనకి 30 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి సో 30ని రిమూవ్ చేసాం. సో ఈ విధంగా మ్యాక్స్ హీప్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. సింపుల్గా నెగిటివ్ వాల్యూస్ ట్రిక్ అనేది యూజ్ చేసి మనం మిన్ హీప్ రిప్రజెంటేషన్లోనే స్టోర్ చేస్తాం, బట్ ప్రింట్ చేసేటప్పుడు ఏంటంటే సో నెగిటివ్ వాల్యూస్ని రిమూవ్ చేసి పాజిటివ్ వాల్యూ లాగా మ్యాక్స్ హీప్ లాగా అయితే ప్రింట్ చేస్తాం అనమాట. సో మనకి సింపుల్ ట్రిక్, హీప్ క్యూ యూజ్ చేసి మ్యాక్స్ హీప్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ మిన్ హీప్ని నార్మల్గా హీప్ క్యూ మాడ్యూల్లో అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో హీప్ పుష్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఎలిమెంట్స్ పుష్ అవుతాయి, విధంగా హీప్ పాప్ అని చెప్పేసినప్పుడు ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది, మినిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. అదేవిధంగా మ్యాక్స్ హీప్లో మ్యాక్స్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హీపిఫై. హీపిఫై అని చెప్పేసి కూడా ఒక మెథడ్ ఉంటుంది మనకి. హీప్ క్యూలో హీప్ పుష్ హీప్ పాప్ అని చెప్పేసి ఎలా అయితే ఉంటుందో హీపిఫై అని చెప్పేసి కూడా ఒక మెథడ్ ఉంటుంది. సో హీపిఫై అంటే నార్మల్ అరేని హీప్ లాగా కన్వర్ట్ చేయడం. సో మనం ఇంతకుముందు స్లైడ్స్లో హీపిఫైని చూసాం కదా ఆల్రెడీ. సో హీపిఫై అంటే ఏంటి, హీపిఫై ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ నార్మల్ అరే ఇంటూ ఏ వ్యాలిడ్ హీప్. సో వ్యాలిడ్ హీప్ లాగా నార్మల్ అరేని కన్వర్ట్ చేసే ప్రాసెస్ హీపిఫై అని చెప్పేసి అంటాం. అదేం చేస్తుంది, హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఒకవేళ మిన్ హీప్ బిల్డ్ చేయాలనుకుంటే మిన్ హీప్ రూల్ ప్రకారం ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తుంది, లేదంటే మ్యాక్స్ హీప్ బిల్డ్ చేయాలనుకుంటే మ్యాక్స్ హీప్ రూల్ని ఫాలో అవుతుంది. సో ఇది మనకు హీపిఫై అంటే. ఇప్పుడు ఏం చేస్తాను, నేను జనరల్గా ర్యాండమ్గా ఎలిమెంట్స్ అనేవి అరేలో స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని హీపిఫై చేయాలి. సో ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ఏంటంటే 30 అనేది 0th ఇండెక్స్లో ఉంది కాబట్టి సో 30 అనేది రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏంటి 10, రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 20. మళ్ళీ ఇంకో ఎలిమెంట్ కూడా ఉంది 40 అని చెప్పేసి. సో 40 అనేది లెఫ్ట్ చైల్డ్ నోడ్కు లెఫ్ట్ చైల్డ్ నోడ్ అవుతుంది 40 అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ట్రీలో రిప్రజెంట్ చేయాలి, మనకి ఇచ్చిన వాల్యూస్ అరేలో అని చెప్పేసి ట్రీలో రిప్రజెంట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనకి ర్యాండమ్గా ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఇక్కడ 40 ఉంది, ఇక్కడ ఏమో రూట్ నోడ్లో 10 ఉంది. అదేవిధంగా ఇది మిన్ హీప్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే 40 లీఫ్ చైల్డ్ నోడ్లో ఉంది. సో 40 కంటే లెస్ వాల్యూ రూట్ నోడ్లో ఉంది కాబట్టి, పేరెంట్ నోడ్లో ఉంది కాబట్టి ఇది మిన్ హీప్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటి, పైన 30 ఉంది, 10 ఉండాలి. సో మిన్ హీప్ అనుకుంటే సో మిన్ హీప్ కూడా కాదు. సో మ్యాక్స్ హీప్ అనుకుంటే మ్యాక్సిమం వాల్యూ అనేది రూట్ నోడ్లో ఉండాలి, మ్యాక్స్ హీప్ కూడా కాదు. సో ఇది మనకి అసలు హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేయట్లేదు. మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయట్లేదు, మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయట్లేదు. ఎందుకంటే మిన్ హీప్లో 10 మినిమం వాల్యూ కాబట్టి రూట్ నోడ్లో 10 ఉండాలి. సపోజ్ మ్యాక్స్ హీప్ అనుకున్నా కూడా 40 అనేది రూట్ నోడ్లో ఉండాలి. సో రెండు ప్రాపర్టీస్ని వైలేట్ చేస్తుంది. సో ఈ నార్మల్ అరేని నేను చేయాలి ఇప్పుడు హీపిఫై ప్రాసెస్తో నేనేం చేయాలి, కన్వర్ట్ చేయాలి, హీప్ లాగా కన్వర్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నా, సింపుల్గా హీప్ క్యూ డాట్ హీప్ పుష్ హీప్ పాప్ అని చెప్పేసి ఎలా ఉంటుందో సేమ్ అలాగే హీప్ క్యూ డాట్ హీపిఫై సింపుల్గా మన ఇక్కడ హీప్ క్యూ డాట్ హీప్ పుష్ అని చెప్పేసి పుష్ చేయడానికి ఎలా యూజ్ చేసాము, విధంగా రిమూవల్కి హీప్ పాప్ అని చెప్పేసి ఎలా యూజ్ చేసాము, హీప్ క్యూ డాట్ హీప్ పాప్ అని చెప్పేసి సేమ్ హీపిఫై కూడా హీప్ క్యూ డాట్ హీపిఫై అని చెప్పేసి ఇస్తాం. సో దేన్ని హీపిఫై చేయాలి, ఏఆర్ఆర్ అనే లిస్ట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని హీపిఫై చేయాలి కాబట్టి సో ఏఆర్ఆర్ని పాస్ చేస్తున్నా, అరేని పాస్ చేస్తున్నా, లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని పాస్ చేస్తున్నాం. హీప్ క్యూ డాట్ హీపిఫై అండ్ దేన్ని మనం హీపిఫై చేయాలంటే ఏఆర్ఆర్ని హీపిఫై చేయాలి కాబట్టి సో ఏఆర్ఆర్ అనే లిస్ట్ని పాస్ చేసాయి ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, మనకి హీపిఫై అయిపోయి ఈ అరే హీప్ లాగా కన్వర్ట్ అయిపోయి ప్రింట్ అవుతుంది, హీప్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మన లిస్ట్ని ప్రింట్ చేస్తే హీపిఫై అయిపోయి ప్రింట్ అయిపోతుంది, హీపిఫై అయిపోయి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి హీప్ క్యూ అనేది మిన్ హీప్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి
హీపిఫై చేసినప్పుడు సో మిన్ హీప్ ప్రాపర్టీ బేస్ చేసుకొని మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, 0th ఇండెక్స్లోకి 10 వచ్చింది, అండ్ ఫస్ట్ ఇండెక్స్లో 30 వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఇండెక్స్లో 20 ఉంది, అండ్ థర్డ్ ఇండెక్స్లో 40 ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మిన్ హీప్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సో మిన్ హీప్ ప్రాపర్టీ ఎలా సాటిస్ఫై అయింది, సో ఇక్కడ 40 చైల్డ్ నోడ్ 30 పేరెంట్ నోడ్, మిన్ హీప్లో పేరెంట్ లెస్ దాన్ ఉంటుంది. సో ఇక్కడ 40 కంటే 30 లెస్ దాన్ కాబట్టి సో మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. అదేవిధంగా 30, 20 చైల్డ్ నోడ్స్, 10 అనేది పేరెంట్ నోడ్. సో మిన్ హీప్లో పేరెంట్ నోడ్ లెస్ దాన్ ఉండాలి. సో పేరెంట్ నోడ్లో ఉన్న 10 చైల్డ్ నోడ్స్లో ఉన్న 30 కంటే 20 కంటే లెస్ ఉంది. సో మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిపోయింది. సో ఇంతకుముందు మనం హీపిఫై చేయకముందు మనకి 30, 10, 20, 40 హీప్ ప్రాపర్టీని వైలేట్ చేశాను అనమాట. అసలు సాటిస్ఫై చేయలేదు, మిన్ హీప్ ప్రాపర్టీ కానీ మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ కానీ సాటిస్ఫై చేయలేదు. సో ఎప్పుడైతే హీపిఫై అని చెప్పేసి మెథడ్ యూజ్ చేసామో, హీప్ క్యూ మాడ్యూల్లో హీపిఫై అని చెప్పేసి మెథడ్ యూజ్ చేసాము, సింపుల్గా మిన్ హీప్ ప్రాపర్టీ లాగా హీపిఫై అయిపోయింది అనమాట. మిన్ హీప్ లాగా కన్వర్ట్ చేసింది. మన నార్మల్ అరేన్ ఏదైతే ఉందో దాన్ని హీపిఫై చేసింది అనమాట. హీపిఫై అయిపోయి మనకి మిన్ హీప్ రిప్రజెంటేషన్లో ప్రింట్ అయిపోయింది 10, 30, 20, 40 అని చెప్పేసి. సో 10 అనేది రూట్ నోడ్, అండ్ 10కి 30, 20 చైల్డ్ నోడ్స్, అదేవిధంగా 30 పేరెంట్ నోడ్, 40 వచ్చేసి చైల్డ్ నోడ్ అనమాట. సో ఇది మనకి హీపిఫై మెథడ్. సింపుల్గా హీప్ క్యూ డాట్ హీపిఫై అని చెప్పేసి ఇస్తే దేన్ని హీపిఫై చేయాలని చెప్పేసి ఆ లిస్ట్ని పాస్ చేస్తే సింపుల్గా అది హీపిఫై అయిపోయి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హీప్ సార్ట్. సో సార్టింగ్ ఎలా చేస్తాం హీప్ని యూజ్ చేసుకొని అని చెప్పేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, హీప్ సార్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో హీప్ సార్ట్ అంటే సింపుల్గా హీప్ని యూజ్ చేసుకొని సార్టింగ్ చేయడం అనమాట. సో సార్టింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఎలిమెంట్స్ సో మనకి ఈ విధంగా అన్ఆర్డర్డ్గా ఉంటాయి అనమాట, అన్సార్టెడ్గా ఉంటాయి. సో సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, మనకు 10, 20, 30, 40 అని చెప్పేసి ఒక ఆర్డర్లో వస్తాయి అనమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తాయి. 10, 20, 30 అని చెప్పేసి అసెండింగ్ ఆర్డర్లో ఆ విధంగా సార్టింగ్ చేస్తాం. సో ఆ సార్టింగ్ ఎలా చేస్తాం, ఇక్కడ హీప్ని యూజ్ చేసి ఎలా చేస్తాం అని చెప్పేసి చూసి, సో దాన్ని కూడా మనం హీప్ క్యూ అనే మాడ్యూల్ హెల్ప్తో సార్టింగ్ కూడా చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ హీప్ క్యూ అని చెప్పేసి హీప్ క్యూ మాడ్యూల్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఎలిమెంట్స్ని అయితే లిస్ట్లో స్టోర్ చేశాను, ఏఆర్ఆర్ అని చెప్పేసి లిస్ట్ నేమ్ ఇచ్చేసి ఆ లిస్ట్లో 30, 10, 20, 40 అని చెప్పేసి 4 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి, ఎలిమెంట్స్ అన్సార్టెడ్ ఉన్నాయి. సో 30 ఉంది ఫస్ట్, తర్వాత 10 ఉంది, మళ్ళీ 10 కంటే గ్రేటర్ ఎలిమెంట్ 20, మళ్ళీ లెస్ ఎలిమెంట్ 40. సో ఆ విధంగా అన్సార్టెడ్ ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి, హీప్ యూజ్ చేసి సార్ట్ చేయాలి, హీప్ సార్ట్ చేయాలి. ఎలా చేస్తాం అని చెప్పేసి చూస్తే ఫస్ట్ ఏం చేయాలి, నేను హీప్ సార్ట్ చేసే ముందు దాన్ని ఫస్ట్ హీప్ లాగా కన్వర్ట్ చేయాలి. సో హీప్ సార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నార్మల్ అరేని హీపిఫై చేయాలి. హీపిఫై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి మిన్ హీప్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హీపిఫై చేసినప్పుడు సింపుల్గా ఏమవుతుంది, హీపిఫై చేయకముందు మనకి ఇక్కడ 30 ఉంటుంది రూట్ నోడ్లో, అదేవిధంగా లెఫ్ట్ చైల్డ్ నోడ్లో నెక్స్ట్ ఎలిమెంట్ 10, అదేవిధంగా రైట్ చైల్డ్ నోడ్లో 20 ఉంటుంది, నెక్స్ట్ 40 వచ్చేసి 10కి లెఫ్ట్ చైల్డ్ నోడ్. హీపిఫై చేయకముందు ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను హీప్ క్యూ డాట్ హీపిఫై అని చెప్పేసి లిస్ట్ను పాస్ చేస్తాను, ఇప్పుడు ఏమవుతుంది, హీపిఫై అవుతుంది. సో హీపిఫై అప్పుడు మిన్ హీప్ రిప్రజెంటేషన్లో ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ 40, 10 చూస్తే సో అవి మనకి మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయి. ఎందుకంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ 10 ఏదైతే ఉందో చైల్డ్ నోడ్లో ఉన్న 40 కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి సో అది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 10, 20 చైల్డ్ నోడ్లో ఉన్నాయి, పేరెంట్ నోడ్ 30. సో ఇక్కడ వైలేట్ అవుతుంది, చైల్డ్ నోడ్ కంటే వాల్యూ గ్రేటర్ ఉంది బట్ మిన్ హీప్లో లెస్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ చైల్డ్ నోడ్స్లో మినిమం వాల్యూ ఏదంటే 10. సింపుల్గా 10, 30ని షిఫ్ట్ చేయాలి, 10, 30ని ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో 10 ప్లేస్లో 30, 30 ప్లేస్లో 10 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. సో 40, 30 చూసుకుంటే మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, 30, 40 కంటే లెస్ దాన్ కాబట్టి. అండ్ 30, 20 కంటే 10 అనేది లెస్ ఎలిమెంట్ కాబట్టి మిన్ హీప్లో సో లెస్ ఎలిమెంట్ మనకి రూట్లో ఉండాలి కాబట్టి, పేరెంట్ నోడ్లో ఉండాలి కాబట్టి సో 10 ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఇది హీపిఫై చేసినప్పుడు మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు నేను చేసా, ఈ నార్మల్ అరేని మిన్ హీప్ లాగా కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా, సార్టెడ్ ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాను. సో సార్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి ఒక్కొక్కటిగా నేను దానికోసం ఏం చేశాను అంటే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, సార్టెడ్ ఏఆర్ఆర్ అని చెప్పేసి.
సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక లూప్ తీసుకుంటున్నాం వైల్ ఏఆర్ఆర్ అని చెప్పేసి. సో అంటిల్ హీప్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం లూప్ రన్ చేయాలి కాబట్టి సో వైల్ ఏఆర్ఆర్ అని చెప్పేసి లూప్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేసిన, సార్టెడ్ ఏఆర్ఆర్ డాట్ అపెండ్. సో ఈ సార్టెడ్ అరేలోకి ఏం చేస్తాను, నేను ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేస్తాను అనమాట. సో ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేస్తా, సార్టెడ్ ఆర్డర్ లాగా యాడ్ చేస్తా. సో అపెండ్లో ఏం చేస్తున్నాను, సింపుల్గా హీప్ క్యూన్ యూజ్ చేసి హీప్ పాప్ చేస్తున్నా. ఇక్కడ మినీ హీప్లో మనం రిప్రజెంటేషన్ ఉంది. హీప్ పాప్ చేసినప్పుడు ఏమవుతుంది, మినీ హీప్లో మినిమం ఎలిమెంట్ నుంచి రిమూవల్ అవుతుంది. సో ఫస్ట్ రిమూవల్ ఏమవుతుంది, ఫస్ట్ ఏ మినిమం ఎలిమెంట్ ఉందో అది అవుతుంది. ఇక్కడ మినిమం ఎలిమెంట్ వచ్చేసి 10. సో 10 రిమూవల్ అయిపోయి దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ అపెండ్ చేస్తున్నాం. సార్టెడ్ ఏఆర్ఆర్ అనే దాంట్లో అపెండ్ చేస్తున్నాం. సార్టెడ్ ఏఆర్ఆర్లో అపెండ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఏముంటుంది, మళ్ళీ వైల్ లూప్లో చెక్ చేస్తున్నాం. సో మనకి ఇంకా హీప్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. సో నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ ఏంటి, 10 తర్వాత 20. సో ఇక్కడ 10 అనేది రిమూవ్ అయిపోయింది. సో 10 రిమూవ్ అయినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, 10 రిమూవ్ అయినప్పుడు మనకి హీపిఫై జరుగుతుంది మళ్ళీ. సో మళ్ళీ హీపిఫికేషన్ అనేది జరుగుతుంది. హీపిఫికేషన్ ఎలా జరుగుతుంది, సో మినిమం ఎలిమెంట్ అనేది రూట్లోకి రావాలి ఇక్కడ. సో మినిమం ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 20. సో 20 అనేది రూట్ నోడ్లోకి వస్తుంది. సో 20 ప్లేస్లోకి 40 వస్తుంది అన్నమాట. సో దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి 20 అనేది రూట్ నోడ్లో ఉంది, లెఫ్ట్ చైల్డ్ నోడ్ 30, రైట్ చైల్డ్ నోడ్ 40. ఇప్పుడు ఇది మినీ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్ కంటే లెస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ హీప్ పాప్ చేస్తున్నా. సో అప్పుడు మినిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో రూట్ నోడ్లో ఉన్న మినిమం ఎలిమెంట్ రిమూవ్ అయిపోయి సో దాన్ని మళ్ళీ నేను ఇక్కడ అపెండ్ చేస్తున్నాను. సో 20 కూడా రిమూవ్ అవుతుంది. సో 20 కూడా రిమూవ్ అయిపోయి సో ఇప్పుడు మళ్ళీ పేరెంట్ నోడ్లోకి ఏ వాల్యూ వస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది. సో మినిమం వాల్యూ 30 కాబట్టి సో 30 పేరెంట్ నోడ్లోకి వస్తుంది. సో ఇక్కడ 30 అనేది పేరెంట్ నోడ్ అవుతుంది. ఎందుకంటే 30 అనేది పేరెంట్ నోడ్ ఎందుకు అవుతుంది అంటే మినిమం వాల్యూ 30 కాబట్టి సో 30 అనేది మనకి పేరెంట్ నోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సింపుల్గా మళ్ళీ పాప్ చేస్తున్నా. సో రూట్ నోడ్లో ఉన్న మినిమం వాల్యూ పాప్ అయిపోయి దాన్ని అపెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ 30 కూడా రిమూవ్ అవుతుంది. 30 కూడా రిమూవ్ అయిపోయి ఫైనల్గా 40 ఉంటుంది. సో 40నే మనకి ఫైనల్ నోడ్ కాబట్టి సో ఉన్న హీప్లో ఇంకా అదే మినిమం నోడ్ అవుతుంది కాబట్టి సో దాన్ని కూడా హీప్ పాప్ చేసి అపెండ్ చేస్తున్నాం. 40 చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫైనల్గా ఏమైంది, సార్టెడ్ అవుట్పుట్ వచ్చింది. సో ఏదైతే అన్సార్టెడ్ అరే తీసుకున్నామో ఫైనల్గా హీప్ సార్ట్ యూజ్ చేసినప్పుడు 10, 20, 30, 40 అని చెప్పేసి మనకి సార్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా సార్టెడ్ అరేని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసినప్పుడు సార్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది. 10, 20, 30, 40 అని చెప్పేసి సార్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం హీప్ సార్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఉందాం. ప్రాబ్లం kth స్మాలెస్ట్ ఎలిమెంట్. సపోజ్ మనం మినిమం ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి అంటే సింపుల్గా ఏం చేస్తాం, కంపేర్ చేసి ఎలిమెంట్స్ని సో ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ స్మాలెస్ట్ అన్నా కూడా మనం లూప్స్ తీసుకొని లూప్స్ అంతా పర్ఫామ్ చేసి రిటర్న్ చేస్తాం. సపోజ్ kth స్మాలెస్ట్ అంటే నాకు థర్డ్ స్మాలెస్ట్, ఫోర్త్ స్మాలెస్ట్ లేదంటే ఫిఫ్త్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ అవ్వాలి హోల్ అరేలో అన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తామంటే హీప్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం అన్నమాట. kth స్మాలెస్ట్ ఎలిమెంట్ సింపుల్గా ఇక్కడ నేను హీప్ క్యూ అనే మాడ్యూల్ తీసుకుంటున్నా, ఇంపోర్ట్ హీప్ క్యూ అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేసిన అరే ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక లిస్ట్లో 7, 10, 4, 3, 20, 50 అని చెప్పి 6 ఎలిమెంట్స్ స్టోర్ చేసాను. సో ఇక్కడ నేను చేసిన k = 3. సో ఇక్కడ kth స్మాలెస్ట్ ఎలిమెంట్. సో ఎన్నో స్మాలెస్ట్ ఎలిమెంట్ మనం రిటర్న్ చేయాలనుకున్నామో దాన్ని కేలో స్టోర్ చేయాలి. నేను ఇక్కడ థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ థర్డ్ స్మాలెస్ట్ ఏముంది, సో ఫస్ట్ స్మాలెస్ట్ 3, సెకండ్ స్మాలెస్ట్ 4, థర్డ్ స్మాలెస్ట్ వచ్చేసి 7. సో ఇక్కడ టోటల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్లో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తున్నాను యూజింగ్ హీప్. సో ఇక్కడ థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని నేను రిటర్న్ చేయాలి. ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలి, నేను ఇక్కడ హీపిఫై చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ హీపిఫై చేయాలి ఉన్న అరేని. సో హీపిఫై చేసినప్పుడు ఎలా, మనకి హీపిఫై చేయకముందు హీపిఫై అవ్వకముందు రూట్ నోడ్లో ఏముంటుంది,
7 ఉంటుంది. నెక్స్ట్ రూట్ నోడ్కి లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి 10 ఉంటుంది అండ్ రైట్ చైల్డ్ వచ్చేసి 4 ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఏదైతే 10 ఉందో దానికి లెఫ్ట్ చైల్డ్ 3, అదేవిధంగా 10కి రైట్ చైల్డ్ 20 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 4కి లెఫ్ట్ చైల్డ్ రిమైనింగ్ 15 ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ బైనరీ ట్రీ రిప్రజెంటేషన్లో హీప్ని అయితే హీపిఫై అవ్వకముందు ఈ విధంగా ఉంటుంది రిప్రజెంటేషన్, బట్ దీన్ని హీపిఫై చేస్తాం. సో హీపిఫై చేసినప్పుడు హీప్ క్యూ అనేది మినీ హీప్ రిప్రజెంటేషన్లోకి తీసుకొస్తుంది కాబట్టి సో మినీ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే 320 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి, పేరెంట్ నోడ్లో 10 ఉంది. సో ఇది మినీ హీప్ ప్రాపర్టీని వైలేట్ చేస్తుంది, ఎందుకంటే చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ లెస్ ఉండాలి, బట్ ఇక్కడ గ్రేటర్ ఉంది. సో ఏం చేస్తాం, సింపుల్గా ఇంటర్చేంజ్ చేస్తాం. సో 10 ప్లేస్లోకి 3 వస్తుంది, 3 ప్లేస్లోకి 10 వస్తుంది. సో ఇప్పుడు సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే లెస్ దాన్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ 15 అనే చైల్డ్ నోడ్, పేరెంట్ నోడ్ 4. సో ఇది మనకి మినీ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా 3-4 చైల్డ్ నోడ్స్, పేరెంట్ నోడ్ వచ్చేసి 7. సో ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ వైలేట్ చేస్తుంది, ఎందుకంటే చైల్డ్ నోడ్స్లో ఉన్న వాల్యూ కంటే పేరెంట్ నోడ్లో ఉన్న వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి. సింపుల్గా మినిమం ఎలిమెంట్తో ఇంటర్చేంజ్ చేస్తాం. 7 ప్లేస్లోకి 3, 3 ప్లేస్లోకి 7 వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మేము ఈ నార్మల్ అరేని హీప్ లాగా కన్వర్ట్ చేసాం, మినీ హీప్ లాగా కన్వర్ట్ చేసాం, హీపిఫై చేసి. సో ఇక్కడ హీపిఫై డాట్ హీప్ క్యూ డాట్ హీపిఫై అని చెప్పేసి లిస్ట్ని పాస్ చేసినప్పుడు ఈ నార్మల్ అరే అనేది మినీ హీప్ లాగా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, నేను లూప్ రన్ చేస్తున్నా. ఇక్కడ ఒక డమ్మీ వేరియబుల్ తీసుకున్నా, ఎటువంటి లూప్ వేరియబుల్ అనేది తీసుకోలేదు. ఇక్కడ ఏం చేస్తున్నా, రేంజ్ k-1. సో k ఏంటి, 3 - 1 వచ్చేసి 2. 3 - 1 వచ్చేసి 2. దట్ మీన్స్ 2 టైమ్స్ మనకి లూప్ అనేది రన్ అవ్వాలి, 0, 1. సో 2 టైమ్స్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు ఏమవుతుంది, హీప్ క్యూ డాట్ హీప్ పాప్ చేసినప్పుడు ఏమవుతాయి, మినిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. మినిమం ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో మినిమం ఎలిమెంట్ రిమూవ్ అయినప్పుడు పేరెంట్ నోడ్లోకి ఏమొస్తుంది, నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ వస్తుంది. చైల్డ్ నోడ్లో ఉన్న నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ ఏంటి, 4 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి 4 వస్తుంది అనమాట. రూట్ నోడ్లోకి వచ్చేసి 4 వస్తుంది. సో ఈ 10 అనేది 4కి రైట్ చైల్డ్ అవుతుంది, అండ్ 20 ఇక్కడ, అండ్ ఇక్కడ 15. సో ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్, స్మాలెస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సో ఇంతకుముందు 3 రిమూవ్ అయిపోయింది, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ లూప్ 2 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు 3 రిమూవ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం అండ్ లాస్ట్ టైం లూప్ రన్ చేసినప్పుడు మళ్ళీ నేను ఇక్కడ హీప్ పాప్ చేస్తున్నా, అంటే నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ 4 కూడా రిమూవ్ అవుతుంది, రిమూవ్ అయిపోయి మళ్ళీ హీపిఫై చేయాలి. ఇక్కడ హీపిఫై చేసినప్పుడు రూట్ నోడ్లోకి 7 వస్తుంది. సో లెఫ్ట్ చైల్డ్ ప్లేస్లోకి 10 అండ్ రైట్ చైల్డ్ ప్లేస్లోకి 20 అండ్ ఇక్కడ 15 వస్తుంది. సో ఈ విధంగా మనం హీపిఫై చేస్తాం. సో ఇది మనకు ఫైనల్ హీప్ అనమాట, ఎలిమెంట్స్ రిమూవ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తా, సింపుల్గా 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాను, ఎందుకంటే 0th ఇండెక్స్లోని థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చింది. సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే k-1 పొజిషన్స్ వరకు లూప్ రన్ చేసి నేను థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ 2 స్మాలెస్ట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్నా ఫర్ లూప్ యూజ్ చేసి. k-1 పొజిషన్లో లూప్ రన్ చేసి ఫస్ట్ 2 స్మాలెస్ట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి సింపుల్గా థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్ ఇండెక్స్లోకి వస్తుంది కాబట్టి జస్ట్ నేను ఆ 0th ఇండెక్స్ని యాక్సెస్ చేసుకోవడం ద్వారా థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేయొచ్చు. సో kth స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 అనేది థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, ఎందుకంటే మనం థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి సో 7 అని చెప్పేసి ప్రింట్ అయింది, ఎందుకంటే టోటల్ అరేలో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ 7 కాబట్టి. సో ఎలా పర్ఫామ్ చేసామంటే సింపుల్గా హీపిఫై చేసి దాన్ని k-1 పొజిషన్స్ లూప్ రన్ చేసి k-1 అంటే సో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ మనం రిటర్న్ చేయాలి. సో థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలంటే ఆ థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లోకి రావాలి. రూట్లోకి థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ రావాలి అంటే ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తే ఆబ్వియస్గా థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది రూట్లోకి వస్తుంది. జస్ట్ రూట్ ఇండెక్స్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా 4th స్మాలెస్ట్ కానీ 5th స్మాలెస్ట్ కానీ సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ సేమ్ k3 కదా, సో నేను ఇప్పుడు 4 ఇస్తున్నా.
సో 4 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 - 1 అప్పుడు ఏమవుతుంది, 3 టైమ్స్ లూప్ రన్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ టైం కూడా లూప్ రన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది 7 కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో మినిమం ఎలిమెంట్ 7 కాబట్టి 7 కూడా రిమూవ్ అవుతుంది. సో 7 రిమూవ్ అయినప్పుడు 10, 20 చైల్డ్ నోడ్స్లో మినిమం ఎలిమెంట్ రూట్లోకి వస్తుంది. సో 10 అనేది రూట్లోకి వస్తుంది అండ్ 20 లెఫ్ట్ చైల్డ్ నోడ్, 15 అనేది రైట్ చైల్డ్ నోడ్ అవుతుంది. సో ఇక్కడ 15 రిమూవ్ చేస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను 4th స్మాలెస్ట్ ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేసుకున్నా, 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. 4th స్మాలెస్ట్ ఎలిమెంట్ మనకి 10 కాబట్టి సో 10 ప్రింట్ అయింది. సో ఈ విధంగా kth స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట హీప్ యూజ్ చేసి. థ్యాంక్ యూ.